పవన్ కళ్యాణ్ సినిమాలకేమో రేట్లు పెంచుకునే సౌలత్ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం, ప్రభాస్ సినిమాకి ఇవ్వలేదు. ఏంటంటారు అసలు వివక్ష? అంటే ఇక్కడ చూసుకున్నట్టు ఇంతకుముందు కూడా బాలకృష్ణ సినిమాకి ఇచ్చేది చిరంజీవి సినిమాకి ఇచ్చేది కాదు. ఇప్పుడు ఈయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా ఇస్తున్నారు, కానీ ఇంతకుముందు ఇచ్చేది కాదు. ఎందుకు ఇట్లా అసలు పక్షపాతము, వైఖరి. నువ్వు అన్ని సినిమాలు వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు తక్కువ ధరతోని సినిమాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ సౌలత్ ఇవ్వాలి కదా. ఎందుకు? అందుకనే సినిమాలు ప్రజలు బంద్ చేసి ఓటీటీలో చూడాలా. వీళ్ళందరూ సెటరేట్ అవుతారు, వీళ్ళందరూ తోకలు కత్తిరించాలా. మొగానికి రంగులు వేసుకుని గంతులు వేసే వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ నాకు అర్థం. వాళ్ళని పూజిస్తున్నారు కదా సార్, మరి వాళ్ళనే డిప్యూటీ. అందుకనే మన దేశము రాష్ట్రం ఇట్లా పడైంది. అంటే గతంలో చేయలేదా సార్? ఇప్పుడు ఎంజీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక మంది ఉన్నారు ఫిలిం నుంచి, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. రాజకీయంగా వాళ్ళు చనిపోయాక కూడా ఇంకా వాళ్ళ మనసులలో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. ఇతర రాష్ట్రంలో మనం చెప్పలేము, కానీ ఎన్టీ రామారావు ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఆయన 2 సార్లు, ఒకసారి నాదెండ్ల వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కరరావు దింపేసిండు, ఒకసారి చంద్రబాబు నాయుడు దింపేసిండు. పొలిటికల్లీ ఫెయిల్డ్ లీడర్ అది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత మొదటిసారి గెలిస్తే వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావు ఆయన పడగొట్టేసిండు ఆయన ప్రభుత్వాన్ని. రెండోసారి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన పడగొట్టినాడు. అంటే తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేని అసమర్థుడు ఎన్టీ రామారావు. అంటే నమ్మక ద్రోహం జరిగింది అనుకోవచ్చు కదా సార్? నమ్మక ద్రోహం జరిగింది, కానీ నువ్వు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం కూడా లేదు కదా నీ దగ్గర. ఆల్రెడీ అందరి అంటూనే ఉన్నారు కదా, వెన్నుపోటు ద్వారా తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి. అవును, మరి ఎన్టీ రామారావు అసమర్థుడు కాబట్టి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీ రామారావు సమర్థుడైతే ఈయన ముందే దూరం పెడతాడు కదా. అంటే సమాజానికి ఎంతో కొంత నేను చెయ్యాలన్న మనస్తత్వం నాది అని చెప్పేసి అటువంటి ఉండనిలే కదమ్మా. ఒకవేళ ఎన్టీ రామారావు ఉందనుకుందాం, చేసాడు కూడా కొన్ని, కానీ అటువంటి ఉండనివ్వలే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు కదా, సమాజానికి ఎంతో కొంత మంచి చేయడానికి నేను ఉన్నా అని చెప్పి. నువ్వు చంద్రబాబు నాయుడు కుటుంబానికి, నారా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి చేయడానికి ఉన్నావు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు తీసుకొచ్చాడమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓసీ కులాల్లో తీసుకుంటే ఓసీలు ఎవరుంటారు? కాపులు, కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ. వీటన్నిటిలోకెల్లా పేద కులం కాపుల కులం. అంటే ఓసీలో చూసుకుంటే బీసీలేసి వాళ్ళు ఎట్లాగో. ఈయన ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు మంచి ఎడ్యుకేషన్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టావు. నువ్వు దాన్ని వ్యతిరేకించినావు. అంటే ఓసీలో ఉన్న పేదలకి నువ్వు ద్రోహం చేసినట్టే కదా. 17 మెడికల్ కాలేజీలు పెట్టినావు. 17 మెడికల్ కాలేజీలు పెడితే దాంట్లో మంచి ర్యాంక్ వస్తే పేద పిల్లలు వాళ్ళు 1,50,000 2 లక్షల్లో డాక్టర్ అయిపోవచ్చు ఆ ఫీజు కట్టుకొని, వాళ్ళకి మెరిట్ ఉంటే. నువ్వు దాన్ని పీపీపీ తీసుకొచ్చినావు. అంటే ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్ చదివే అవకాశాన్ని కాల రాస్తున్నావు కదా. అంటే కాపులకు ద్రోహం చేస్తున్నావు కదా నువ్వు. నీకు ఓటేసిన కాపులకి ఎంత ద్రోహం చేస్తున్నావు చెప్తున్నాను. నీకు ఓటేసిన కాపులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఫ్రీ ట్రీట్మెంట్. అది నువ్వు పీపీపీ చేస్తే దాంట్లో డబ్బులు ఇవ్వాలా. నువ్వు 7 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తి తగ్గించి 2 లక్షలకు కుదించినావు. దాంట్లో కాపు రైతులు ఉంటారు కదా, వాళ్ళు నష్టపోయినారు కదా. నువ్వు ఎవరికి మేలు చేసినావు? ధాన్యం రేట్ లేదు, వ్యవసాయ ఉత్పత్తులకి రేట్లు ఎక్కడున్నాయి? ధాన్యానికి లేవు, అట్టు పండ్లకు లేవు, దేనికి లేవు. నువ్వు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు ఒకటే బాగుపడ్డాడు. అమరావతిలో లక్షల కోట్లు దోచుకుంటా చంద్రబాబు నాయుడు బాగుపడుతున్నాడు. రోడ్ వేస్తున్నారమ్మా అమరావతిలో, కిలోమీటర్కి 60 లక్షలు, 60 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు అట్లా రేట్ ఇస్తున్నారు. మామూలుగా ఎన్హెచ్ఐకి గైడ్లైన్స్ ప్రకారము 18 కోట్లు. ఎన్హెచ్ఐ అంటే నేషనల్ హైవే మీద ఉన్న ట్రాఫిక్లో 10% కూడా ట్రాఫిక్ లేదు అమరావతిలో. కానీ నేషనల్ హైవేకి ఉండాల్సిన దానికంటే 5 ఇంతలు పెద్ద రోడ్ వేస్తారంట. నేషనల్ హైవేకి ఎంత ట్రాఫిక్ ఉంటుందో దాంట్లో 10% ట్రాఫిక్ కూడా అమరావతిలో ఒక రోడ్డు మీద పట్టుమని 10 కార్లు రోజుకి. దానికి నేషనల్ హైవే కంటే 5 రెట్లు పెద్ద రోడ్డు ఇప్పుడు వేస్తారంట. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత అవసరమయ్యే రోడ్డు ఇప్పుడు వేస్తా అంటున్నాడు. సంవత్సరం వరద వస్తుంది, అది కొట్టుకుపోతుంది. వరద మళ్ళీ రోడ్డు వేయాలా, మళ్ళీ డబ్బులు మింగాల. డబ్బులు మింగే ప్రాజెక్ట్ అమరావతి. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి అమరావతి తెలంగాణ
సెక్రటేరియట్ ఎంత విస్తీర్ణము 8 లక్షల ఎస్ఎఫ్టీ, దానికి 5 ఇంతలు పెద్దది 53 లక్షల ఎస్ఎఫ్టీ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కడతారంట. ఎందుకని? అంత ఖర్చు పెడితే ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ మింగొచ్చు. ప్రతిదీ అవినీతి అవినీతి అవినీతి. నీ వల్ల ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుంది. 3 లక్షల కోట్ల సంవత్సరం ఉన్నలో 3 లక్షల కోట్ల అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల్లో 3,30,000 కోట్ల అప్పు చేస్తే ఈయన 18 నెలలలో 3,03 కోట్లు అప్పు చేసిండు. అంటే 5 సంవత్సరాలు ఎంత చేసిండో ఆయన 1.5 years చేసినాడు. అప్పుడు వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని రోడ్డు మీద గగ్గోలు పెట్టి పొర్లుతో ఏడ్చుకుంటుండే. ఇప్పుడు ఏమైపోయింది? నీ వాటా వస్తుందా? ఎందుకు మౌనంగా ఉన్నావు? అంటే తను చెప్పేది ఏంటంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని అరికట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చివరి శ్వాస వరకు తాను ఉంటానని చెప్పేసి వాళ్ళు అంటే అక్కడ ఉన్న ప్రజల కోసం ఉంటానని చెప్తున్నారు. ఇవన్నీ ఇంతమంది ఇందాక చెప్పిన లిస్ట్ అంతా ప్రజలు నష్టపోయారు. నువ్వు కూటమిలో ఉండటం వలన, నీ ప్రభుత్వం రావటం వలన ప్రజలు ఏమేమి నష్టపోయారో చెప్పాను నేను. నువ్వు చివరి శ్వాస వరకు ఉంటే ప్రజల జీవితాల్లో నాశనం అయిపోతాయి. నువ్వు ఎంత 5 సంవత్సరాలు ప్రజలు కనుక మౌనంగా ఉంటే, చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగట్టకుండా 5 సంవత్సరాలు ప్రజలు మౌనంగా ఉంటే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కానీ చేసేది చేయడానికి ఏమి ఉండదు అక్కడ. 10 లక్షల కోట్లు అప్పు టార్గెట్ చంద్రబాబు నాయుడుది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నా, అమరావతి అవినీతి మీద, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద, ఎకరా 99 పైసలకి భూముల అమ్మకం మీద మీరు లేఖలు రాయపోతే, లక్షలు మిలియన్లలో మీరు లేఖలు రాయకపోతే, రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కానీ ఆ డబ్బులు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈరోజే మీరు మేల్కోండి. ఈ డబ్బులన్నీ ఎవరివి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో అవినీతి చేస్తున్నాడు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఆయన నారా లోకేష్ కొడుకు దేవాంశ్ కొడుకు XYZ అట్లా 50 తరాల వరకు డబ్బులు ఉన్నాయి. 51వ తరం కోసం ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వచ్చి 5-6 తరాల కోసం 10 తరాల కోసమో ఈయన సంపాదించుకున్నాడు. ఈ రోజున అవినీతి చేసే డబ్బులు ఎవరివి? ప్రజల పిల్లల నోటికాడి కూడు. అంటే ఈ రోజున పిల్లల కంచంలో ఉన్న కూడు తీసి 50 తరాల తర్వాత తన వారసుల కోసం చంద్రబాబు నాయుడు, 10 తరాల తర్వాత తన వారసుల కోసం పవన్ కళ్యాణ్ సంపాదిస్తుంటే, మీ పిల్లల నోటికాడి కూడు తీసుకుంటే మీరు మౌనంగా ఉన్నారంటే, మీ పిల్లలకి మీరు విషం ఇచ్చి పెట్టినంత సమానం. కన్న బిడ్డలకు విషం పెట్టినంత సమానం మీరు మౌనం. కానీ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం అని చెప్పేసి. అదే అమరావతిలో లక్షల కోట్ల దోపిడీయే ఆయన అనుభవం. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటే ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చి ప్రజలు బాగుపడతారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఏంటి? దోచుకోవడం కోసం ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి లక్షల కోట్లు దోచుకొని మింగటం. ఇది చంద్రబాబు నాయుడు అనుభవం. దేంట్లో? సిద్ధాస్తుడు దోచుకోవడంలో. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను నేను, ఇప్పుడైనా సరే, ఈ రోజున వీళ్ళు చేసే అవినీతి మీ పిల్లల నోటి కాడి కూడు తీసుకుంటున్నారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీ పిల్లలకి మీరే విషం పెట్టిన దాంతో సమానం. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి అంటే ల్యాండ్ పూలింగ్ అంశంలో కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కానీ, ఎకరా 99 పైసలకే భూములు అమ్మటం కానీ, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్ల రూపాయలు ఇవ్వటమే కానీ, డిఫారెస్టేషన్ పేరు మీద, నీళ్లు తోడటం పేరు మీద చేస్తున్న అవినీతిని మీరు ఈ రోజున అడ్డుకోకపోతే మీ పిల్లల నోటికాడు మీరు కొడుతున్నారు. కన్న బిడ్డల పిల్లల కాడి కూడు తీసి వాళ్ళకి పెడుతున్నారు మీరు. సో దీన్ని మీరు అడ్డుకోవాలంటే గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అమరావతి ల్యాండ్ పూలింగ్ అంశంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో జరుగుతున్న అవినీతి, అలాగే ఎకరా 99 పైసలకే భూములు అమ్మే అంశం మీద అవినీతిపై CBI విచారణ కోరుతూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి తక్షణం లేఖలు రాయండి. మీ లేఖలు కావాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి dicsochi@gmail.com. ఆ లేఖలు మీరు సైన్ చేసి స్పీడ్ పోస్ట్ పంపిస్తే అవి లక్షల్లో మిలియన్లో సుప్రీంకోర్టు చేరితే మీ
ఈ చంద్రబాబు నాయుడు దోపిడీ ఆగిపోయి మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.